తర్వాత ఈ రకమైనటువంటి 3 గంటల లోపే మళ్ళీ తిరిగి పాత విధానాన్ని గత 2 రోజుల పాటు ఏ రకంగానైతే చేసిందో అదే పరిస్థితిని తీసుకొచ్చింది. కాబట్టి దీన్ని మనం నిశ్చితంగా పరిశీలించాల్సిందే, తిప్పికొట్టాల్సిన పరిస్థితి అయితే మాత్రం ఉంటుంది. దీన్ని ఎట్లా ఎదుర్కొంటున్నారు ప్రస్తుతం బోర్డర్లో అనుకోవచ్చు మీకున్నటువంటి ఎక్స్పీరియన్స్ ప్రకారం? సో ఇలాంటి పరిస్థితుల్లో అంటే ఒక్కసారి చాలామంది ఒప్పందం కుదిరింది ఇక జరగదు అనేటువంటి రిలాక్స్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఆ పరిస్థితి అయితే లేదు, ఎందుకంటే ఉండుంటే ఇంకా నష్టం చేసేటువంటి పరిస్థితి ఉండేది. సో ఇప్పుడు ఈ బ్లాక్అవుట్స్ని ఇలానే పెంచుకుంటూ పోవాల్సినటువంటి పరిస్థితి ఉందా, లేకపోతే ప్రస్తుతం కాల్పులు ఆగినాయని తెలుస్తుంది? సో కాబట్టి ఇది కొనసాగుతుందా? శేషాద్రి గారు, కాల్పులు ఆగటం అనేదండి మనం నమ్మటానికి వీల్లేదు. నిజానికి ప్రజలకి రానటువంటి బోర్డర్ లో జరిగే కార్యక్రమాలు అనేకంగా ఉంటాయి. బిఎస్ఎఫ్ వాళ్ళు దరిదాపుల ప్రతిరోజు ఫైర్ తీసుకుంటానే ఉంటారు, బదులు ఇస్తానే ఉంటారు. అనేక చోట్ల జరుగుతూనే ఉంటుంది. కారణం ఏంటంటే ఒక్కరి బుద్ధి వాళ్ళకి జన్మతహా ఉన్నది నరాన వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ లోనే ఉంది. భారతదేశం అంటే అనాగరికమైందని, స్త్రీలకి ఏ రకమైన సభ్యత లేదని చెప్పి అంటే విద్యాలయాల్లో నూరిపోసి ఆ రకంగా ప్రజల్ని తప్పుదారి పట్టిస్తుంటే, ఎందుకంటే భారతదేశం గురించి తెలిసినటువంటి ఆ తరం అన్ని చోట్ల పాకిస్తాన్ అంతమైపోతుంది. వాళ్ళకి ఒక ద్వేషాన్ని విడిపోయిన తర్వాత ఉన్నటువంటి తరం మెల్లగా రియలైజ్ అయ్యారు. మరి 70 సంవత్సరాల్లో తప్పల ఆ తరం అంతమైపోయింది. కొత్త తరానికి పాకిస్తాన్ పాలకులు నూరిపోసే పాఠాలును అభిప్రాయాలే వాళ్ళ తల్లో ఎక్కించుకుంటున్నారు. వాటి వలన ఏంటంటే వాళ్ళ దురభిప్రాయం ప్రజల మద్దతు మనకు ఉంటుంది అని, అది ఎప్పటికీ అయ్యే పని కాదు. మరి ఈ రోజుల్లో ఏంటంటే అంత గ్లోబలైజేషన్ అంటున్నారు. ఇంత గ్లోబలైజేషన్ లో నిజానికి పాకిస్తాన్ నుంచి ఎవరైనా సిటిజన్స్ కనుక ఇతర దేశాలకు అమెరికా వెళ్తే అక్కడ ఇండియన్స్ కనుక ఉంటే ఎడ్యుకేటెడ్ కాబట్టి బ్రాడ్ మైండెడ్ తో ఉంటారు, వాళ్ళకి అసలు భేదభావాలే ఉండవు. మరి ఇక్కడ ఉండిపోయి కేవలం పాలకులు వీళ్ళని తప్పుదోవ పట్టించే పరిస్థితుల్లో వీళ్ళ ఆలోచనలు ఎప్పుడు కూడా వక్రంగానే ఉంటున్నాయి. దానికి తగ్గట్టుగా ఆలోచనలు వక్రంగా చేసి పాలకులు వాళ్ళకి ఇష్టమైన పని చేస్తున్నారు. నిజానికి పాలకులకి పవర్స్ లేవు, ఆర్మీ చేతుల్లో ఉన్నాయి. ఆర్మీకి సయోధ్య ఈ టెర్రరిస్టులు, వీళ్ళిద్దరూ కలిస్తే దేశం ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. నిర్ణయాలు తీసుకునేది వాళ్లే కానీ ఇలా ప్రజాతంత్రంలో జరిగేటువంటి ఆలోచనలతో కాదు. ప్రతి నిర్ణయం కూడా భారతదేశంలో ప్రధానమంత్రి, హోంమంత్రి, డిఫెన్స్ మినిస్టర్, ఆ తర్వాత నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ డోవల్ గారు వీళ్ళందరూ కలిపి సమిష్టిగా తీసుకుంటారు. అక్కడ అలా ఉండదు. అదేంటంటే ఆ గ్రూప్ రాంగ్ ఆర్ రైట్ అనమాట. టెర్రరిస్ట్ లో ప్రపోజల్ పెడతారు, దాన్ని ఆర్మీ